హాయ్ వెల్కమ్ టు అజ్జులా. ఈరోజు డబుల్ డెక్కర్ ప్రీ బస్ గురించి తెలుసుకుందాం. మీకు కనిపిస్తున్న చూసా ఇవి డబుల్ డెక్కర్ అనమాట. ఇక్కడ మనకి హెచ్ఎండిఏ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది లేక్ ఫ్రంట్ పార్క్ ఫ్రంట్ గేట్ దగ్గర ఉంటుంది. ఎవరైనా వచ్చి దీనిలో ట్రావెల్ చేయాలన్నా చేసుకోవచ్చు. టికెట్ ఏమి ఉండదు, అంతా ఫ్రీ అనమాట. మనకి హుస్సేన్ సాగర్ చుట్టూ ఒక రౌండ్ వేసి మనకు తిప్పుతారు. ఇది గవర్నమెంట్ది అనమాట. లోపల ఎంటర్ అయ్యి లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల మనకి ఇది ఏసీ బస్ కారణంగా లోన్ మొత్తం చల్లగా ఉంది. ఇక్కడైతే మొత్తం 3 బస్సు అవైలబుల్గా ఉంటాయి. 3 బస్సెస్ కూడా మనకి ఈవినింగ్ 4 నుంచి 8 వరకు అవైలబుల్గా ఉంటాయి. ఈ టైంలో మీరు వస్తే ఈ బస్సుని అయితే ఎక్కవచ్చు. సమ్మర్స్ బస్సులో ట్రావెల్ చేయాలంటే చాలా వేడి ఉంటుంది కాబట్టి. దీంట్లో మొత్తం 65 కుర్చీస్ అయితే ఉన్నాయి. దాని కారణంగా 65 మెంబర్స్ వరకు దీంట్లో ట్రావెల్ చేయొచ్చు అనమాట ఒక ట్రిప్కి. నెక్స్ట్ ఒక ట్రిప్ తిరగడానికి మనకి ఇంచుమించు 20 to 30 మినిట్స్ దాకా అయితే పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే ఏముండదు. మనకి సచివాలయం నుంచి అయితే ట్రాఫిక్ వస్తుంది, ఇటు సైడ్ ఏముండదు. నెక్స్ట్ అయితే మిస్ కాకండి, ఒకసారి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ట్రాక్ వన్ చుట్టూ చాలా ప్రదేశాలు, చుట్టూ ఉన్న చాలా అందమైన ప్రదేశాలని మీరు చూడాలనుకుంటే ఈ బస్సు ఎక్కితే సరిపోతుంది. మీరు ప్రత్యేకంగా వెళ్ళవసరం లేదు, వీలే తిప్పుతారు. ప్రజెంట్ మనకి బస్సు అయితే మూవ్ అయింది. నెక్స్ట్ ఫస్ట్గా మనకి ఎంట్రన్స్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి జల్ విహార్ అని ఉంటుంది. ఇక్కడ ఇంచుమించు 500 దాకా టికెట్ ఉంటుంది అనమాట ఒక పర్సన్కి. ఒక ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. రైల్వే రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది రైట్ సైడ్లో. అలా పోతే లెఫ్ట్ సైడ్ మొత్తం పార్క్సే ఇవన్నీ. ఇది నెక్లెస్ రోడ్ కారణంగా ఇక్కడ కపుల్స్ జెంట్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా ఏ టైం వచ్చినప్పుడు అయినా ఉంటారనమాట. లేక్ కారణంగా చుట్టుపక్కల ఇదంతా పార్క్ అనమాట. పబ్లిక్ పార్క్ అంటే పబ్లిక్ అనమాట. అంటే అమౌంట్ ఏం పే చేయవలసిన లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. దాని కారణంగా లవర్స్ కపుల్స్ అందరూ ఉంటారు ఇక్కడ. ఈవినింగ్ నుంచి ఉంటారన్నమాట. నెక్స్ట్ ఈ బస్సులో రావడం వల్ల పైన అయితే కూర్చోండి, కింద కూర్చోకండి. కింద మనకు అంతగా ప్రాపర్గా కనిపించదు. పైన ఉండడం వల్ల అన్ని పాయింట్ టు పాయింట్ మనకు నీట్గా కనిపిస్తుంది. ఇవన్నీ రెస్టారెంట్లు అండ్ కేప్స్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి వెళ్ళండి. నేను మా ఫ్రెండ్ అయితే అలాగ వచ్చాం. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి చూడండి ప్రసాద్ థియేటర్ ఐమాక్స్ అనమాట. ఇది నీట్గా క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పక్కనే మనకి అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ, సచివాలయం అన్నీ ఉంటాయన్నమాట. ఒక ట్యాంక్ బండ్ దగ్గరకు వస్తే ఈ నియర్ బై 5 కిలోమీటర్ డిస్టెన్స్, అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా చూడడానికి ప్లేస్లు ఉంటాయి. పార్కులు, రెస్టారెంట్లు, సినిమా మూవీ థియేటర్స్ చాలా ఉన్నాయి. అంబేద్కర్ స్టాచ్యూ చూసి నైట్ టైం లైటింగ్తో చాలా బాగుంది. ఈ నెక్స్ట్ దీని పక్కన రైట్ సైడ్లో మనకి ఎన్టీఆర్ గార్డెన్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్ గార్డెన్ అంటే ఎన్టీఆర్ సమాధులు ఇవన్నీ కలిపి ఉంటుంది అంట. లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ఇది ట్యాంక్ బండే. ఇక్కడ ఎప్పుడు నైట్ 12, 2 వరకు జనాలు ఉంటూనే ఉంటారు, ఎప్పటికీ వెళ్ళరు. నెక్స్ట్ ఈ ఏరియా మొత్తం చిన్న పాస్పోర్ట్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. ఈ రైట్ సైడ్లో ఎన్టీఆర్ గార్డెన్ ఇక్కడ దాకా వస్తున్నట్టుగా ఎన్టీఆర్ గార్డెన్ మనకి తప్పనిసరి అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లుంబిని పార్క్ అని ఉంది. ఈ లుంబిని పార్క్ లైటింగ్ కనిపిస్తుంది చూసారా, అది లుంబిని పార్క్. అక్కడ నుంచి మన బోటింగ్తో బుద్ధుడు ట్యాచ్ దాకా వెళ్ళొచ్చు. మనకి రైట్ సైడ్ చూడండి మన సచివాలయం ఎంత అందంగా ఉంది, ఇండియన్ బ్లాక్ కలర్తో చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఇంకా నైట్ వ్యూ అయితే బాగుంటుంది. డే టైం అంతా ఫీల్గా ఉండకపోయినా నైట్ వ్యూ అయితే బాగుంటుంది. నైట్ రాని కారణం ఏంటంటే ట్రాఫిక్ అంతగా ఉండదు. నెక్స్ట్ ఏవైనా చూడడం బాగుంటుంది. ఇప్పుడైతే ట్రాఫిక్ ఏమంతగా లేదు. చూడు మనకు స్ట్రైట్గా కనిపిస్తుందా, ఇదైతే బిర్లా మందిర్ కూడా ఇక్కడికి బిర్లా మందిర్ టెంపుల్ అనమాట. ఇది కూడా మనకి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇది హెచ్ఎండి బ్రౌసింగ్ కోడ్ ముందుగా వచ్చింది ఏదో కారణంగా, అంటే అక్కడ జనాలు ఎక్కుతున్నారు కదా ఆపింది. నెక్స్ట్ మనకి ఈ గోప్రో చూసారా, ఇవి మనకి చాలా యాడ్లలో అయితే కనిపిస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది, ఇది కూడా మన ట్యాంక్ బండ్ నియర్ బై ఉంటుంది. ఇది కూడా ఒక పార్క్ అనమాట. ఇక్కడ కూడా ఎంటర్ ఉంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ అయింది కదా, ట్రాఫిక్ చూడండి. ఇక్కడ ఈ ట్రాఫిక్ క్రాస్ చేస్తే మనకు ట్రాఫిక్ ఏముండదు. ఇది ఒక్క దగ్గర ట్రాఫిక్ ఉంటుంది, మిగతాదంతా ఫ్రీ అనమాట. ఈ నెక్స్ట్ రోడ్ మొత్తం మనకు ఖాళీగా ఉంటుంది. నెక్స్ట్ నైట్ పూట చూడండి వ్యూ అయితే ఎంత అందంగా ఉంది. సచివాలయం కానీ అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఏదైనా నైట్ వ్యూ బాగుంటుంది ఉంటుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ చాలా పార్కులు, రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ కోసం ఆడడానికి కూడా థ్రిల్ సిటీ అని ఒకటి ఉంది. అక్కడ కూడా మనము 1000 దాకా అవుతుంది టికెట్. ఒకరికి వెళ్ళుకొని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి మనకి బుద్ధుడు స్టాచ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అక్కడ దాకా బుద్ధుడు స్టాచ్యూ దాకా వెళ్ళాలంటే ఈ పక్కనే మన సచివాలయం ఆపోజిట్లో లుంబిని పార్క్ ఉంటుంది. అక్కడ బోటింగ్ ఉంటుంది అన్నమాట. బోట్లో పే చేసి మీరు బోట్ మీద బుద్ధుడు స్టాచ్యూ వరకు వెళ్ళవచ్చు. ఆ సదుపాయం ఉంది. నెక్స్ట్ అక్కడ చూసుకుని ఫోటోలు కూడా దిగవచ్చు. నెక్స్ట్ స్మెల్ గురించి ఆలోచించాలి, మిగతా అన్నీ బాగానే ఉంటాయి. జస్ట్లో మిస్ అయింది ఆటో, గుద్దవలసింది, వాడు సడన్గా ఇట్లా వచ్చాడు. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ జనాలు ఎవరు కనిపించట్లేదు కదా, అక్కడక్కడ ఉన్నారు. కానీ అదే వీకెండ్ చాలామంది ఉంటారు, అసలు ఖాళీ ఉండదు, నడుస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఈ ట్యాంక్ బండ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 7, 8 అవుతుంది, అందుకే ఎవరు లేరు. అదే మన నైట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నైట్ నుంచి 2 వరకు అయితే ఉంటారు. ఇక్కడ ఎవరో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ యాక్చువల్గా అయితే నైట్ 12 ఈ టైం అప్పుడైతే చాలా వరకు బర్త్డే సెలబ్రేట్స్ ఉంటాయి.
ఇక్కడ ఏరియా మొత్తం బర్త్డే సెలబ్రేషన్, పార్టీస్ అని ఎంజాయ్మెంట్ చిన్న చిన్నవి ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్దవి ఎలా చేయరు. మనకి ఈ నియర్ బై 1 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తే ఈ పక్కన మనకి డ్రిల్ సిటీ అనమాట. ఇక్కడ ఒక 1000 దాకా పే చేస్తే చిన్న చిన్న గేమ్లు టు పెద్ద పెద్ద గేమ్ల వరకు ఉంటాయి. దాన్ని ఒక కార్డ్ టైప్ ఉంటాయి అనమాట. ఆ కార్డ్ టైప్ రీఛార్జ్ చేసుకుంటూ ఆడుకోవాలి. ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనం అలా మాట్లాడుతూ ఎండింగ్కి వచ్చాం. లేక్ ఫ్రంట్ పార్క్ ఉందా, దాన్ని పార్క్ అనమాట. ఫ్రీ అని ఇక్కడ ఏం పే చేయవసరం లేదు. ఇక్కడ పెట్టేసి ముందుకు వచ్చి మనం పార్క్లోకి వెళ్ళాలి. ఈ పార్కు, ఈ లేక్ ఫ్రంట్ పార్క్ వ్యూ అయితే నైట్ పూట చాలా బాగుంటుంది. ఈ లేక్ ఫ్రంట్ వ్యూ డే టైం వ్యూ అండ్ నైట్ టైం వ్యూ కూడా 2 వీడియోస్ చేశాను. మీకు ఒకసారి చెక్ చేయండి. మీకు వ్యూ నచ్చిందంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నాకైతే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే చాలా బాగుంటుంది కదా నైట్ పూట మనకి లైట్లతో చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పార్క్ ఫ్రంటే మనకి ఈ ప్రీ బస్ కూడా ఎలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మేము వచ్చాం, ఎండింగ్ పాయింట్ తీయలేదు. నెక్స్ట్ ఇక్కడే నుంచి ఎగ్జిట్ అయిపోవాలి బస్సు.